Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన 3D జామెట్రీ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు, వర్టిసెస్ ఇచ్చేసాడు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ కి ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3 అంతే. సో మొదటి వర్టిసెస్ ని x1 y1 z1, రెండో దాన్ని x2 y2 z2, మూడో దాన్ని x3 y3 z3 అనుకుని చేస్తాం. ఓకే, సో చూడండి, let the vertices of a triangle are ఒకదాన్నేమో ఏ అని పేరు పెట్టుకుంటున్నా, ఏ ఆఫ్ దాన్ని x1, y1, z is equal to 5, 4, 6. నెక్స్ట్ b ఆఫ్ x2, y2, z2 ఏంటి? రెండవ వర్టిసెస్ 1, -1, 3. మూడవది c ఆఫ్ x3, y3, z3 is equal to 4, 3, 2. మరి ఇప్పుడు సెంట్రాయిడ్ కి ఫార్ములాని రాస్తాం. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్, సెంట్రాయిడ్ ని G తో డినోట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. ఓకే, మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, మన దగ్గర ఇప్పుడు x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 అవన్నీ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, g ఈజ్ ఈక్వల్ టు x1 అంటే 5 అన్నమాట, ప్లస్ x2 అంటే 1 అన్నమాట, ప్లస్ x3 ప్లస్ 4 డివైడెడ్ బై 3, y1 అంటే 4, ప్లస్ y2 అంటే ఇదో ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుద్ది, y3 అంటే ప్లస్ 3 డివైడెడ్ బై 3, z1 దిస్ ఈస్ 6 ప్లస్ z2 ప్లస్ 3, z3 ప్లస్ 2 డివైడెడ్ బై 3. సో దట్ ఈస్ g ఈజ్ ఈక్వల్ టు, అన్నిటిని యాడ్ చేయండి, 6, ఈ రెండింటిని యాడ్ చేస్తే +4, 10/3 డైరెక్ట్గా రాస్తారు. చూడండి, 4 + 3 7 - 1 6/3, అలానే 9 + 3 9, ఇక్కడ 6 + 3 9 + 2 11/3 అన్నమాట. సో 3 1s 3 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్గా 10/3, 2, 11/3. ఓకే, మరి ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. చూడండి, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ అని అడిగాడు. హూస్ వర్టిసెస్, టెట్రాహెడ్రన్ అంటే 4 వర్టిసెస్ ఉంటాయి, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే 3 ఉంటాయి. ఓకే, సరే. సో ఇచ్చిన పాయింట్స్ ని మనం a ఆఫ్ x1 y1 z1, b ఆఫ్ x2 y2 z2, c ఆఫ్ x3 y3 z3, d ఆఫ్ x4 y4 z4 కూడా తీసుకోవాలి. మరి సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్ములా x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3/4, z1 + z2 + z3 + z4/4. ఓకే, సరే. లెట్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఏ ఈజ్ వర్టిసెస్ ఆర్ అని రాసేద్దాం.
let the vertices are. సో ఏ ఆఫ్ x1 y1 z1 అనుకుంటారు మొదటిది. సో 2, 3, -4. b ఆఫ్ x2 y2 z2 -3, -2. c ఆఫ్ x3 y3 z3 -1, 4, 2. మరి ఇంకొకటి d ఆఫ్ ఈ పక్కనే రాస్తున్నా d of x4, y4, z4 is equal to 3, 5, 1. ఓకే, ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా. సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఈజ్, దీన్ని కూడా g తోనే డినోట్ చేస్తాం. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 అది యాడ్ అవుద్ది by 4 అన్నమాట. y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 వస్తుంది by 4. z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4 by 4 అన్నమాట. ఓకే, మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేట్ ఏబిసిడి ఆ నాలుగిట్లో వాటన్నిటిని యాడ్ చేయండి. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్ యాడ్ చేయండి, అట్లనే థర్డ్ కోఆర్డినేట్ని యాడ్ చేద్దాం. ఓకే, సో x1 అంటే 2 ప్లస్ x2 ఇక్కడ మైనస్ ఉంది, సో కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ x3 -1 ప్లస్ మైనస్ మైనస్, x4 +3 డివైడెడ్ బై 4 అన్నమాట. -3 + 3 క్యాన్సల్, 2 - 1 1/4 y1 సెకండ్ కోఆర్డినేట్ యాడ్ చేయండి అన్నిట్లో వర్టిసెస్. 3 + 3 మళ్ళీ +4 మళ్ళీ ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ +5 డివైడెడ్ బై 4. సో మొత్తం ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 ఒక 6 15/4 చివరి కోఆర్డినేట్. సో -4 మళ్ళీ ఇక్కడ -2 మళ్ళీ +2 మళ్ళీ +1 డివైడెడ్ బై 4 ఇక్కడ రాసి ఇచ్చేద్దాం. సో ఏంటి -4 -2 +2 సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే -2 + 2 క్యాన్సిల్, -4 + 1 ఎంత -3/4. సో ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.